కెమెరాస్ని కూడా లోపల పెట్టండి, ఎవరు షూట్ చేయొద్దు ప్లీజ్. మీ ఇష్టం అంటున్నారు సందీప్ కిషన్ గారు, మీ ఇష్టం. సో ఒక 5 minutes మిగతా వాళ్ళందరూ మీరు కూర్చోవచ్చు కదా, అంటే ఆ కిక్ నుంచుంటేనే వస్తుందా? మామూలుగా మేము చెప్తూ ఉంటాం ఎవ్వరు తీయొద్దు, ఫోన్లు అందరూ పాకెట్లో పెట్టుకోండి అని. కానీ సందీప్ కిషన్ గారు అంటున్నారు అలా ఎలా, మీ ఇష్టం, ప్రశాంతంగా తీసుకోండి మీరు. సో పర్మిషన్ వచ్చేసింది, మీ హీరో నుంచి పర్మిషన్ వచ్చేసింది కాబట్టి మీరు ప్రశాంతంగా తీసుకోవచ్చు అనమాట. మీరు ఎంజాయ్ చేయండి అంతే. ఓకే, మరి లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ లాగా లాస్ట్లో కొంతమంది కూర్చున్నారు బుద్ధిగా. మీరు నాకు కనిపిస్తున్నారు, నేను మీకు కనిపిస్తున్నాను. ఓకే, సో వీడియో కెమెరాస్ అందరూ ప్లీజ్ ఇక్కడికి వచ్చేసేయండి. ఈ ఈ ఈ సినిమాకి శామ్ సిఎస్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇప్పుడు ట్రైలర్ లాంచ్కి మీరందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. ఈ స్కోర్ చాలా ఎనర్జీని ఇస్తుంది తెలుసా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. సో మీరు హ్యాపీగా మీ ఫోన్లో షూట్ చేయొచ్చు, ఎందుకంటే మీరు ఎక్కడున్నారో తెలియాలి కదా. మైకల్ ట్రైలర్ లాంచ్ దగ్గర ఉన్నామని మీరు చెప్పాలి కదా. సో అందరికంటే ముందు మీరు షేర్ చేయండి, అండ్ మైకల్ ట్రైలర్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి రికార్డ్ చేసి, అండ్ ఇక్కడ ఉన్నామని చెప్పండి, సెలబ్రేట్ చేసుకుంటున్నాం సందీప్ కిషన్ గారు అండ్ మైకల్ టీమ్తో అని చెప్పండి. ఏ లాంగ్వేజ్ అది? ఇది 5 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది, కానీ ఈ లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదు. ఆయన చేతుల మీదుగా ఆన్లైన్లో రిలీజ్ అవుతుంది. ఏంటి మరి చూద్దామా? సో రెడీయా మైకేల్ ట్రైలర్ చూడడానికి? కరెన్సీ ప్రొడక్షన్స్ అలాగే శ్రీ వెంకటేశ్వర సినిమా బ్యానర్లో మనందరినీ పలకరిస్తుంది ఈ చిత్రం. సో 3rd మన ముందుకు వచ్చేస్తుంది. డోర్స్ క్లోజ్ చేయండి. సో రంజిత్ గారి దర్శకత్వంలో మనల్ని పలకరిస్తుంది. ఎస్, మీతో పాటు నాకు కూడా అనాలనిపిస్తుంది వన్స్ మోర్ అని, బట్ మళ్ళీ 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 చూద్దాం. ఇప్పటి నుంచి షేర్లు లైక్లు నడుస్తాయి కదా. సో మీరందరికీ నచ్చింది కదా, ఏముంది కదా నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ మీ మధ్యలో చూస్తూ ఉంటే ఇంకా ఇంకా అందంగా అనిపించింది. అండ్ భరత్ చౌదరి గారు అమేజింగ్ కంటెంట్ ఇస్తున్నారు మీరు. అండ్ రంజిత్ ఏం చెప్తామని చెప్పండి, సూపర్, అసలు సూపర్ సూపర్, అర్థమైపోతుంది. అండ్ అమేజింగ్ సక్సెస్ని అండ్ చాలా పెద్ద సక్సెస్ని, పెద్ద సౌండ్ ఇచ్చే సక్సెస్ని అందుకోబోతున్నారని. పర్లేదు, జరుగుతుంటాయి అప్పుడప్పుడు. సో వరుణ్ సందేశ్ గారిని చాలా డిఫరెంట్ లుక్లో చూస్తున్నాం, ఇప్పటివరకు చూడని లుక్లో. అండ్ ఎంతోమంది అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారు దీంట్లో. వరలక్ష్మి శరత్ కుమార్ గారిని అండ్ మన విజయ్ సేతుపతి గారిని చూస్తున్నాం దీంట్లో. గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారిని చూస్తున్నాం ఇందులో. సో ఇలా ఎంతోమంది అద్భుతమైన యాక్టర్స్ని దీంట్లో చూస్తున్నాము. అఫ్ కోర్స్ సందీప్ కిషన్ గారి గురించి ఏం చెప్తాం చూడండి, మైకేల్. సో ఈ ఒక్క మాటలోనే నేను చెప్పాలనుకుంటున్నాను, ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది.
అండ్ ఒక స్టైలిష్ మేకింగ్తో వస్తుందని చెప్పి ఈ సినిమా. సో నాకు తెలిసి ప్రతి నిమిషం కనెక్ట్ చేస్తుంది, ప్రతి నిమిషం. మామూలుగా మనం అంటాం కదా ఈ సీక్వెన్స్ కనెక్ట్ చేస్తుంది, ఆ సీక్వెన్స్ కనెక్ట్ చేస్తుందని, కానీ ప్రతి ఒక్క సీక్వెన్స్ అండ్ ప్రతి మినిట్ కనెక్ట్ చేసేలా అనిపించింది. బికాస్ ట్రైలర్ ఆద్యంతం కనెక్ట్ చేసింది. మరి ఆలస్యం చేయకుండా టీంని పిలుద్దాము. అండ్ ఏది మీరు ఒకసారి అరిస్తే బాగుంటుంది అబ్బాయిలు, ఇది. సో అది ఆ ఎనర్జీ ఇస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో మీరు అలా అరుస్తూ ఉంటే మాకు బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇవాళ నిజంగా థియేట్రికల్ ట్రైలర్ అంటాం కదా మనం, థియేటర్లో లాంచ్ చేస్తేనే నిజమైన మజా వస్తుంది, అది కూడా అభిమానుల మధ్య. అంటే నాకు అన్నిటికన్నా ఎక్కువ ఆవిడ మాట్లాడుతుంటే లోపల టెన్షన్ ఎక్కువ వచ్చేస్తుందండి. ప్రిఫిక్స్లు ఎక్కువ వినాల్సి ఉంటాయని అందుకే మేము ఎక్కేసామండి. ఏం పర్లేదు, టీం అందరూ వచ్చేసాం స్టేజ్ మీదకి. నో ప్రాబ్లం, అవి జస్ట్ లైక్ అందరూ స్టేజ్ మీద ఉంటాం, మీరు కంటిన్యూ చేయండి. ఓకే, నేను ఇది పెడుతున్నారని హోల్డ్ చేసా. ఓకే కూల్. సో కళ్యాణ్ చక్రవర్తి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఓకే, భరత్ చౌదరి గారు ఆల్రెడీ వేదిక మీద ఉన్నారు. వీరాచార్య గారు వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాం. టీజర్ కన్నా ఒక మెట్టు ఎక్కువ ఉందా లేదా? ఆ రోజే చెప్పాను, టీజర్ తర్వాత వచ్చే ట్రైలర్ ఇంకొక ఫైర్ అని. డెఫినెట్గా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ఈ సినిమా చాలా అద్భుతమైనటువంటి పాజిటివిటీతో మీ అందరి సపోర్ట్ తోటి బయట జనాల్లో కూడా ఒక చిన్న ఎంథ్యూసియాజం క్రియేట్ చేసింది. టీజర్ కానీ, ఆ తర్వాత వచ్చిన సాంగ్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు మీరు చూశారు ట్రైలరు. ఇట్ గోయింగ్ టు బి రాక్ లైక్ ఎనీథింగ్. సో ఇటువంటి ఒక మంచి ప్రాజెక్ట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఈ సినిమా నిర్మాతలు భరత్ చౌదరి గారికి, అదేవిధంగా పుష్కర్ రామ్మోహన్ రావు గారికి, నన్ను నమ్మి ఈ సినిమాలో మాటలు రాసే అవకాశం, అదేవిధంగా ఒక పాట రాసే అవకాశం ఇచ్చినటువంటి మా దర్శకులు రంజిత్ గారికి, అదేవిధంగా మా హీరో సందీప్ కిషన్ గారికి. సందీప్ కిషన్ గారి గురించి నేను ఒక చిన్న మాట చెప్తానండి. అంటే మనతో పాటు ప్రయాణం చేసే వాళ్ళని మనం చాలామందిని మనతో పాటు ఉండాలని కోరుకుంటాం. అంటే లైక్ మనతో పాటు ఉండే పర్సనల్ అసిస్టెంట్స్, మేనేజర్సు. కానీ మనతో పాటు పనిచేసే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా మనతో పాటు ఉండాలి, వాళ్ళ నుంచి ఒక గొప్ప దర్శకుడు తయారవ్వాలని కోరుకునే ఒక సోల్ఫుల్ హీరో మన సందీప్ కిషన్ గారు. ఐ విట్నెస్ ఇట్.
నేను దాన్ని విట్నెస్ చేశాను. ఏదో మామూలుగా పొగడ్తగా చెప్పే మాట కాదు అది. నేను విట్నెస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇవాళ దేశం మొత్తం ఎవరి గురించి అయితే అద్భుతంగా చెప్పుకుంటున్నారో లోకేష్ కనకరాజు గారు, అలాంటి ఒక దర్శకులు కానీ, ఇప్పుడు మన తెలుగులో చెప్పుకున్నటువంటి చాలా గొప్ప దర్శకులు కానీ వారి నుంచి ప్రయాణాన్ని ప్రారంభించారు. సో ఇటువంటి ఒక గొప్ప హీరోతో నేను కలిసి పనిచేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. సో మైకేల్ గురించి చివరిగా ఒక మంచి మాట చెప్తాను. మనం పురాణాలు చూసాం, ఇతిహాసాలు చూసాం, రామాయణం, భారతం, ప్రపంచ యుద్ధాలు ఎన్నో చూసాం. అన్ని యుద్ధాలు 2 రీజన్స్ ఉంటాయి వాటిలో. ఒకటి బంధం లేదా పంతం. ఈ రెండింటి కోసమే యుద్ధాలు జరుగుతాయి. ఎంత గొప్ప యుద్ధం అయినా సరే, అది సృష్టించిన ఎంత గొప్ప చరిత్ర అయినా సరే, ఆ రాసిన చరిత్ర, గొప్ప గొప్ప చరిత్రలు తిరిగి చూడండి మీరు ఒకసారి. ఆ చరిత్రల్లో కన్నీళ్ళు అంటుకొని అక్షరాలు ఉన్నాయేమో కానీ రక్తం అంటుకొని కాగితాలు లేవు. ఆ రక్తం అంటుకున్నటువంటి ఒక కాగితం చెప్పిన కథ మన మైఖేల్. మీరు చూస్తారు అది థియేటర్లో, అది ఎంత గొప్ప మాట అవుతుందనేది మీరు చూడండి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాలో చాలా అద్భుతమైనటువంటి పాత్ర వరుణ్ సందేశ్ గారు చేశారు సార్. సార్తో కలిసి పనిచేయటం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా అయ్యప్ప శర్మ గారు, మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి గారు, ఇలాంటి గొప్ప క్రూలో కలిసి పనిచేసే అవకాశం రావటం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా తెలుగు ట్రైలర్ని మన నటసింహం నందమూరి బాలయ్య బాబు, జై బాలయ్య, బాలయ్య బాబు రిలీజ్ చేయడం అనేది నిజంగా అంటే ఆయన పట్టుకుంటే బంగారం, ఆయన మనసులా బంగారం, ఆయన పట్టుకుంటే కూడా అది బంగారమే. అటువంటి మైఖేల్ ఆయన చేతుల మీద రిలీజ్ అవ్వటం, అదేవిధంగా అనిరుద్ గారు, నవీన్ పాలి గారు, సో అందరూ ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ దీన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ని ఫిబ్రవరి 3వ తారీఖు మనమందరం, మరొక చరిత్ర ఫిబ్రవరి 3వ తారీఖు మొదలవుతుంది. ఆ చరిత్రకు అందరం మనం సాక్షులు అవుతాం. థ్యాంక్ యూ. జై బాలయ్య. థ్యాంక్ యూ అండి. అండ్ జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ భరత్ చౌదరి గారు మాట్లాడతారు. ముందుగా మీడియా మిత్రులకి, సందీప్ కృష్ణ గారి ఫ్యాన్స్కి మార్నింగ్ అండి. టీజర్ ఎలా ఉంది? టీజర్ చూశారు కదా, అంత ఎక్స్ట్రాడినరీ హిట్ అయిందో. ట్రైలర్ దాన్ని మించుంది, చూశారు మీరు. అలాగే సినిమా కంటెంట్ నెక్స్ట్ లెవెల్. కంటెంట్ కానీ, బిజినెస్ కానీ, యాజ్ ఎ ప్రొడ్యూసర్ వేర్ హ్యాపీ. ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి పేరు పేరున, శ్యామ్ సిఎస్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, కిరణ్ గారు కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టరు, గాంధీ గారు, కాస్ట్యూమ్ డిజైనర్, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే హీరో గారు, డైరెక్టర్ గారి గురించి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుకుందాం, సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. వాళ్ళ కష్టం చూశారు కదా, మీరు స్క్రీన్ మీద చూశారు కదా వాళ్ళ కష్టం. ఓకే, సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఏషియన్ సినిమా రాంబాబు గారు ముందుకొచ్చి సందీప్ కిషన్ గారిని బొకేతో స్వాగతిస్తామంటున్నారు. సో థ్యాంక్ యూ రాంబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. సో డైరెక్టర్ రంజిత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నచ్చిందా ట్రైలర్? నీకు నచ్చిందా? మెయిన్ పిక్చర్ February 3rd రిలీజ్. సో వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ మై ప్రొడ్యూసర్స్, హీరో విజయ్ సేతుపతి గారు, శామ్ సిఎస్, మై డిఓపి కిరణ్, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు, అండ్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మూవీ, వరుణ్ సందేశ్ బ్రదర్, ఎవ్రీ వన్, భరత్ సార్, పుష్కర్ రామ్మోహన్ రావు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్న వరుణ్ సందేశ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ బాగున్నారు అందరూ? సూపర్. మీడియా మిత్రులందరికీ, అలాగే సందీప్ ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మైకేల్ ట్రైలర్ లాంచ్. ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనం ప్రీ రిలీజ్లో నెక్స్ట్ మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా క్లోజ్ చేస్తాను. నేను ఈ సినిమా ఫస్ట్ చేయడానికి కారణమైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సందీప్ మైకేల్ కిషన్కి థ్యాంక్ యూ. బికాజ్ యూనో తనే నాకు ఫోన్ చేసి ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, కొత్తగా ఉంటుంది నీకు అన్నాడు. సో నాకు పర్సనల్గా నా కెరియర్లో ఇప్పటిదాకా నేను ఇలాంటి ఒక పాత్ర చేయలేదు. సో డెఫినెట్గా చాలా కొత్తగా ఉంటుంది, క్రేజీగా ఉంటుంది,
మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ రంజిత్ జే కోడి సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ రాయాలని అంటే ఇలాంటి క్యారెక్టర్ నేను చేయాలని ఒక ఆలోచన వచ్చినందుకు నాకే రాలేదు ఇప్పటిదాకా ఇలాంటి క్యారెక్టర్ చేయాలని. సో థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ దిస్ వండర్ఫుల్ క్యారెక్టర్ ఫర్ మీ. అండ్ అలాగే భరత్ గారు చాలా థ్యాంక్స్ సార్, అద్భుతంగా చూసుకున్నారు మీరు. అండ్ ఐ రియలీ లవ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆన్ యువర్ సెట్. సో మొత్తం వెయిటింగ్ ఫర్ Feb 3rd నేనైతే. అండ్ ఈ సినిమా తర్వాత సందీప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకంతే. సో Feb 3rd అందరూ తప్పకుండా చూడండి. అంతే అంతే అంతే. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ యా, థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. సందీప్ కిషన్ యాక్టింగ్ మిషన్ కాదు, ఏమన్నా వచ్చిందా? పొద్దున్నే రైమింగ్ వర్డ్స్ ఏమైనా చూసుకుని వస్తున్నారు ఏంటి? గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అర్థమైంది అంటే సెంటిమెంట్లకి మార్నింగ్ టైమే లాంచ్ చేయాలన్నారు. సో ఇవాళ ఇక్కడ ఎక్కువ మాట్లాడను. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటా. మోస్ట్ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ మీ అందరికీ. అవ్వా ఏం టైమింగ్ సమయం అది. నేను మాట్లాడినప్పుడు దయచేసి అదేం చేయొద్దు ప్లీజ్, ఓకేనా? ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అందరికీ జెన్యూన్గా ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నానంటే, కష్టపడడం గురించి మాడితే అవును నిజంగానే భయంకరంగా కష్టపడ్డాం, బట్ అది మా పని, దాని గురించి మేము ఎక్కువ మాడకూడదు. బట్ ఇంత కష్టం పడడానికి మాకు ప్రోత్సాహం ఇచ్చింది ఎవరంటే, ఒక తప్పకుండా జై బాలయ్య. మాకు మా ట్రైలర్ చూడగానే అన్నిటికన్నా బెస్ట్ రెస్పాన్స్, సర్ప్రైజ్ షాక్ రియాక్షన్లో ఎగిరి కనిపించి ఇంత బాగుంది ఏంటి అదిరిపోయింది అన్నారు. థ్యాంక్ యూ బాలయ్య గారు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు. బట్ అది కాకుండా మాకు ఈ సినిమా చేయడానికి ఎంత కష్టానికి ఇచ్చిన ప్రతి ఎనర్జీ మీ ప్రతి ఒక్కళ్ళు. ఒక సినిమాలో పనిచేసే వాళ్ళకి మాత్రమే కుదిరే ఒక అతిపెద్ద అదృష్టం ఏంటంటే, ఒకళ్ళో ఇద్దరు అయినా కూడా ఎవరో ఒకళ్ళు మన వర్క్కి ఫ్యాన్స్ ఉంటారు. మనం లోలో ఉన్న రోజు కూడా వాళ్ళు మనకు గుర్తు చేస్తూ మనకు ఒక ఎనర్జీ అండ్ ఎంకరేజ్మెంట్ ఇస్తుంటారు. ఆ ఎనర్జీ నుంచే కొన్ని మ్యాజికల్ మెంటల్ సినిమాలు పుడుతుంటాయి. అలాంటి మా ప్రయత్నమే ఈ సినిమా. సో అండ్ మళ్ళీ చాలా చోట్ల ఒక చిన్న డిస్కషన్ వచ్చిందండి. మామూలు నేను ఎక్కువ ర్యాండమ్ డిస్కషన్స్ అడ్రస్ చేయను, బట్ ఇది తమిళ సినిమా అంటే ఇది 100% తెలుగు సినిమా అండి. ఎందుకు ఎవ్రీథింగ్ ఈజ్ వన్ తెలుగు, ఓకేనండి? ఇది ఎందుకు అంటే, రేపు ఈ సినిమా మా ప్రయత్నం ఏంటంటే అందరూ ఇది మా సినిమా అని చెప్పి గర్వించదగాలి అనే ఒక అటెంప్ట్. వీ షుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ అ ఫిల్మ్ లైక్ దిస్ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ లైక్ రంజిత్. మనం తప్పకుండా ఇది మనం తీసుకున్న సినిమాని గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా అవ్వాలనేది మా కోరిక. సో అలాంటి యూ గైస్ షుడ్ నో దిస్ ఇస్ 100% తెలుగు ఫిల్మ్. అండ్ ఎక్కువ ఏం మాడాలన్నా కూడా ఐ స్పీక్ ఎట్ ద ప్రీ రిలీజ్ ఫంక్షన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. లవ్ యూ. ఇందాక ఎవరో జోక్కి కొన్ని నెంబర్స్ అన్నారు. ఇవాళ డ్రీమ్ చేయడమే ఐడియా అండి. మన డ్రీమ్స్ మనం ఫాలో అవ్వాలి. నువ్వు జోక్ అనున్నావో సీరియస్గా ఉన్నావో ఆ బాట నిజం అవ్వాలని కోరుకుంటున్నా. లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ క్రూ ప్రొడక్షన్, ఎస్పెషలీ భరత్ గారు. పాప నిజంగానే ఆయన చాలా మామూలు కష్టాలు పెట్టాల. అండ్ ప్రొడ్యూసర్స్, ఎందుకంటే ఈ సినిమాకి ఇప్పుడు పెట్టిన బడ్జెట్, ఇప్పుడు జరిగిన బిజినెస్ చేశారు. మా ఒక్క టాస్క్ అలా సినిమాను బాగా మీకు డెలివరీ చేయడమే. సో ప్లీజ్ ట్రైలర్ నచ్చితే మాత్రం మీ అందరికీ షేర్ చేయండి. Your love makes us what we are, and I need your love the most today. Thank you. Michael needs your love the most today. థ్యాంక్ యూ సందీప్ గారు అండ్ మైకేల్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ. ఇవాళ ట్రైలర్ లాంచ్కి వచ్చిన వారందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. 3rd Febకి వచ్చేస్తుంది. మైకేల్ చూసి బిగ్గెస్ట్ సక్సెస్ని అందించండి. ఆయన నన్ను మాట్లాడనివ్వరు, ఆయన తక్కువే మాట్లాడతారు. అండ్ ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ యాక్షన్ అని చెప్పి, ఎంటర్టైన్మెంట్ అని చెప్పి. అండ్ మైకేల్ని చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. Trailer once more please. అవి తీయాలా? ఒక్క నిమిషం వాటిని తీసేస్తాను. తీయాలి. తమ్ముడు వాట్సాప్ ఇది అందరూ సెల్ఫీ తీసుకుందాం. 1 minute. ట్రైలర్ మళ్ళీ వేసాక అందరూ సెల్ఫీ తీసుకుందాం. అవ్వ ఒక మనసాక్షి కూడా లేదా బాబు నీకు? హై, ఎలా వస్తున్నారా పైలా? 1 minute దా తీసుకుందాం. వస్తున్నా తీసుకుందాం. ట్రైలర్ ఒక నిమిషం చూద్దాం, చూసిన తర్వాత తీసుకోండి మీరు. కాదు, ఎక్కడ లిస్ట్ వేసుకొచ్చావు నాకు ఒకసారి లింక్ పంపవా? ఇవన్నీ ఇంకెక్కడ? 1 second. స్టేజ్